ప్రభుత్వాలు మారుతున్నా పాలకులు మారుతున్నా దివ్యాంగుల సమస్యల పరిష్కారం కావడం లేదని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి ఉందని దివ్యాంగుల సంక్షేమ సంఘ అధ్యక్షుడు నగేష్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పింఛన్ల చెల్లింపులు ప్రతి నెల తీవ్ర జాప్యం జరుగుతుందని, ఆలస్యంగా డబ్బులు ఖాతాల్లో జమవుతున్నాయని అన్నారు. వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాకు ఈ విషయంలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అంతేకాకుండా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా దివ్యాంగులకు 6,000 పెన్షన్ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. అక్కడే ఉంటున్నాయి. మరి ప్రభుత్వాలు మారినా కూడా మనకు అందిస్తున్న పెన్షన్ తప్ప వేరేది ఏమి అందడం లేదు. ఈ పెన్షన్ మీదనే బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరియు ప్రతి మొదటి వారంలో పెన్షన్ అందే విధంగా చూస్తామనేసి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వం ఏర్పడి 5 నెలలు 6 నెలలు గడిచిపోయినా కూడా పెన్షన్లు అందడంలో జాప్యం జరుగుతుంది. మరియు ఈ నెల మాసం పెన్షన్ వచ్చేసి ఉమ్మడి 6 జిల్లాలకు ఇవ్వడం జరిగింది. వెనుకబడ్డ జిల్లా, గిరిజనుల జిల్లా, అతి పేదరికమైన జిల్లా ఆదిలాబాద్. కనుక ఫస్ట్ ప్రయారిటీ ఆదిలాబాద్ జిల్లాకి ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాము. మరియు అతి పేదరికమైన జిల్లా ప్రతి అవసరానికి ఎంతో వెనుకబడ్డం కాబట్టి కనుక ఫస్ట్ మనకు ఆదిలాబాద్ జిల్లాకు పెన్షన్లు అందే విధంగా చూడాలి. మరియు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో కాంగ్రెస్ పార్టీ 6,000 పెన్షన్లు పెంచుతామనేసి ఇప్పటిదాకా దాన్ని జోలి లేదు. కాబట్టి దానికి 6,000 పెన్షన్ ఇప్పించేసి వికలాంగులకు ఆదుకోవాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మరియు ప్రతి నెల మొదటి వారంలోగా పెన్షన్లు అందజేయాలి. మరియు ఏ జిల్లాకు మినహాయించినా పర్లేదు, కానీ ఆదిలాబాద్ జిల్లాకు మాత్రం, ఎందుకంటే వెనుకబడ్డ జిల్లా కాబట్టి ఆదిలాబాద్ జిల్లాను మొదటి స్థానంలో ఉంచేసి ముందుగా ఆదిలాబాద్ జిల్లాకు పెన్షన్లు కేటాయించాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం.